శక్తికి వ్యతిరేక శక్తి ఏదో కాదు, దైవ విరోధి అయిన శైతాన్ బారి నుండి కలుగుతుంది. ఆ శక్తి యొక్క ప్రతిఫలం అనర్థానికే దారితీస్తుంది. ఆ యొక్క తంత్రశక్తి ఎన్నో విధాలుగా ఉంటుంది. మొదటిది అమరత్వం. సహజమైన జీవిత కాలంను దాటి మరిన్ని ఎక్కువ రోజులు జీవించేలా చేసుకోవడం. మరొక విధానం శాపం. చెడు శక్తిని ఇతరులపై ప్రయోగించి వారిని చావు స్థాయి దాకా తీసుకెళ్లడం. ఇంకొక విధానం ఆవాహనం. కంటికి కనిపించని ఆత్మలతో ప్రయోగం చేయడం. ఈ విధానం జరపబడిన ఇంట్లో అదృష్టం అణువు కూడా ఉండదు. మరొక విధానం మానసిక ఆరోగ్యంను దెబ్బతీయడం. అతి ఆలోచన, సంబంధం లేకుండా బాధపడడం, కోపం రావడం, ఎల్లప్పుడూ మనసులో ఏదో భయం, కంపనం, అతి నిద్ర, పని మీద ధ్యాస లేకపోవడం కలిగి ఉండడం మొదలైన లక్షణాలు చెడుకు గురైన వారిపై ఉంటాయి. మరొక విధానం వశం. ఎవరైనా కావలసిన వారు దక్కాలనే ఉద్దేశంతో వారిద్దరి మధ్య చేసే ప్రక్రియ ఇది. దీని వలన తెలియకుండానే ఒక వ్యక్తికి మరొక వ్యక్తిపై ఇష్టం కలుగుతుంది.